దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలందరికీ నా వందనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి. దేవుడు సృజించిన సృష్టి అంతటిలో మనిషిని దేవుడు ఎంతో శ్రేష్టమైన వారిగా చేశాడు. ఎందుకంటే మనిషిని దేవుడు అంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి. మనిషికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో చింత పుడుతూనే ఉంటుంది. చాలామంది చింత వల్ల డిప్రెషన్కు లోనైపోతూ వాళ్ళకు వాళ్ళే హానికరంగా మారిపోతున్నారు. ఎంత చెట్టుకంత గాలన్నట్టు ఉన్నవారని లేదు, లేనివారని లేదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక చింత వల్ల బాధపడుతూనే ఉంటారు. చింత కలిగి ఆందోళన కలిగి ఉండడం చాలా ప్రమాదకరం. దానికి దూరంగా ఉండడం చాలా మంచిది. చాలామంది భూ సంబంధమైన వాటిని గూర్చి చింతపడుతూ ఉంటారు. ఇల్లు లేదని, సరైన ఉద్యోగం లేదని, పెళ్ళిళ్ళు కావటం లేదని, తింటాకి లేదని, ఉంటాకి లేదని, ఇంకా ఎన్నెన్నో ఆందోళనలతో చింతపడుతూ ఉంటారు. దేవుడు ఏం చెప్తున్నాడంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో, ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని. నారు పోసిన వాడు నీళ్లు పోయకుండా ఉండగలడా? మనిషిని పుట్టించిన దేవుడు ఇవ్వకుండా మానగలడా? చింతించడం వల్ల ఎవరైనా తన ఎత్తు మోరెడు ఎక్కువ చేసుకోగలరా లేక తక్కువ చేసుకోగలరా? మనిషికి ఏమి కావాలో దేవునికి తెలుసు. ఆయనే చూసుకుంటాడు. కాబట్టి మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికేవారిగా ఉండాలి. అప్పుడు మనిషికి ఏమి కావాలో అన్నీ ఆయన అనుగ్రహిస్తాడు. చాలామంది రేపటి దినం గూర్చి ఈరోజే చింతపడుతూ ఉంటారు. రేపటి దినమే దాని సంగతుల గూర్చి చింతపడుతుంది. కనుక మనం ఈరోజు సంతోషంగా, తృప్తిగా ఉన్నామంటే కేవలం దేవుని కృప. కాబట్టి దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఇహ సంబంధమైన అవసరాల కోసం చింతిస్తే ఆత్మీయతలో సల్లారిపోయి పర సంబంధమైన ఆశీర్వాదాలు కోల్పోతాం. కాబట్టి దేవుడు మన కోసం చింతిస్తున్నాడు అంటే నిన్ను, నన్ను లక్ష్య పెడుతున్నాడు. కాబట్టి మన చింత యావత్తు ప్రభు మీద మోపి ఆయన శాంతి, సమాధానం పొందుకొని ప్రభు రాకడకు ఎదురు చూస్తూ ఎల్లప్పుడూ సంతోషంగా జీవిద్దాం. దేవునికే మహిమ, ఘనత కలుగునుగాక. ఆమెన్.